రాజు మరియు ముసలి అమ్మమ్మ జ్ఞానం. అనగనగా శ్రీనగర్ అనే రాజ్యంలో విక్రమసేన అనే రాజు పాలన చేస్తూ ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు మరియు బలమైన రాజ్యం కలిగినవాడు. కానీ అతనికి ఒక సమస్య ఉంది. అతడు ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేవాడు. ఎంత సంపద ఉన్నా, ఎంత గొప్ప భోజనాలు తిన్నా, ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడిపినా అతనికి ఎప్పుడూ సంతృప్తి ఉండేది కాదు. అయితే ఒకరోజు రాజు తన మంత్రుల వద్దకు వెళ్ళి, ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప సంపద ఏమిటి అని అడిగాడు. అప్పుడు మంత్రులలో ఒకరు, రాజా, మన రాజ్యంలో ఒక ముసలి అమ్మమ్మ ఉంది. ఆమె చాలా తెలివైనది. ఆమె దగ్గరకు వెళ్ళి అడిగితే మీకు ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని చెప్పాడు. రాజు వెంటనే తన అంగరక్షకులతో కలిసి ఆ ముసలి అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు. అమ్మమ్మ చాలా మామూలుగా చిన్న ఇంట్లో జీవించేది. ఆమె రాజును చూసి చిన్న నవ్వు నవ్వుతూ, రాజా, మీరు నా ఇంటికి వచ్చినందుకు ఆనందంగా ఉంది. ముందు మీరు భోజనం చేయండి అని చెప్పింది. అది విన్న రాజు ఆశ్చర్యపోయాడు. ముసలి అమ్మమ్మ తనకు సాదా భోజనం పెట్టింది. ముద్దపప్పు, పెరుగు, కొంత ఉప్పు, మామిడికాయ ముక్క పెట్టింది. రాజు ముందు చిన్న చూపుతో చూసినా ఆకలిగా ఉండటంతో భోజనం చేసేశాడు. ఆశ్చర్యంగా అది అతనికి చాలా రుచిగా అనిపించింది. రాజభవనంలో ఉన్న విలాసవంతమైన విందులకు కూడా ఇది మించిన రుచిగా అనిపించింది. అప్పుడు అమ్మమ్మ చిరునవ్వుతో రాజుతో ఇలా అంది, రాజా, నిజమైన సంపద ఈ తృప్తి. ఎంత ధనం ఉన్నా తృప్తి లేకుంటే మీరు ఆనందంగా ఉండలేరు. మీరు ఈ భోజనం తినేటప్పుడు ఆకలిగా ఉన్నారు, అందుకే మీకు రుచిగా అనిపించింది. అదే భోజనం మీకు ఆకలిగా లేకుండా తిన్నారా, ఎంత రుచిగా ఉన్నా మీకు నచ్చదు అని చెప్పింది. ఆ మాటలు విని రాజుకు నిజమైన తృప్తికి అర్థమైంది. ఆ రోజు నుంచి అతను తృప్తిగా జీవించడానికి ప్రయత్నించాడు. నీతి: నిజమైన ఆనందం మనసులో ఉంటుంది. తృప్తి కలిగిన మనిషి ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడు.